హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్త బంగారు లోకం. ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నటువంటి కలెక్షన్ వచ్చేప్పటికి లైట్ వెయిట్ బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ అండి. ఈ కలెక్షన్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాము సిఎంఆర్ జ్యువెలర్స్ నిజాంపేట్ బ్రాంచ్ నుండి. అండ్ అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టే అన్ని వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకైతే ఫస్ట్ రీచ్ అయిపోతాయి. అండ్ అలాగే ఈరోజు చూస్తున్నటువంటి కలెక్షన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. లైట్ వెయిట్లో అయితే ఉంటుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ అలాగే ఈరోజు చూసేటువంటి కలెక్షన్లో మీకు ఏమైనా నచ్చినట్లయితే, మీరు తీసుకోవాలి అని అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పింక్ చేసినట్లయితే మీరు ఏ రోజైతే పింక్ చేస్తారో ఆ రోజు ఉన్న గోల్డ్ ప్రైస్ ప్రకారం ఎస్టిమేటెడ్ వాల్యూ అయితే మీకు చెప్తారండి. ఆ వాల్యూకి మీరు ఓకే అనుకున్నట్లయితే ఫైనల్ ప్రైస్ చేసుకొని మీరు త్రూ ఆన్లైన్ కూడా పర్చేజ్ అయితే చేయొచ్చు అన్నమాట. అండ్ అలాగే మనం కనుక సిఎంఆర్ జ్యువెలర్స్లో ఉన్నటువంటి స్కీమ్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఎంటైర్ ఏ ఆర్నమెంట్ తీసుకున్నా కూడా మనకి 0% వేస్టేజ్ అనేది ఉంటుందండి. 0% మేకింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఈ యొక్క స్కీమ్ వచ్చేప్పటికి మనకి 10 మంత్స్ స్కీమ్ అయితే ఉంటుందండి. మనం 10 మంత్స్కి స్కీమ్ కట్టుకున్నట్లయితే 0 వేస్టేజ్తో మనము ఏ ఆర్నమెంట్ అయినా కూడా తీసుకోవచ్చు. సో ఈరోజు కలెక్షన్ అయితే చూసేద్దాము. ఈ డిజైన్ కనుక మనం చూసుకున్నట్లయితే పీచ్ కలర్లో అయితే వచ్చేసిందండి. ఇవన్నీ కూడా మనకి క్రిస్టల్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చేసాయి. పెండెంట్ కూడా చాలా హెవీ పెండెంట్ అయితే వస్తుందండి. మిడిల్లో కూడా ఎంబ్రాయిడరీ స్టోన్స్తో హైలైట్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. లుక్ వైజ్ కూడా చాలా హెవీ లుక్ ఉంటుంది. అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికి వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే 12.210 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి. ఈ యొక్క స్టోన్స్కి బీడ్స్కి కాస్ట్ అనేది విడిగా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేప్పటికి పీస్ కాస్ట్ అయితే ఉంటుందండి. ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటుంది, బీడ్స్కి అలాగే స్టోన్స్కి వచ్చేప్పటికి. అండ్ ఇది వచ్చేప్పటికి మరొక చోకర్ అనమాట. ఈ చోకర్ వచ్చేప్పటికి 8.050 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేప్పటికి రాణి హారం అండి. పెండెంట్ అయితే చాలా హెవీగా వస్తుంది. అండ్ 4 లైన్స్లో వచ్చినటువంటి డిజైన్ అనమాట. పికాక్ పెండెంట్తో వచ్చింది. రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్స్తో హైలైట్ అయితే చేశారండి. పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చేసాయి, సౌత్ సీ పర్ల్స్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రీన్ క్రిస్టల్స్తో వచ్చినటువంటి ప్యాటర్న్ అనమాట. లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ 18.940 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందండి ఈ యొక్క సెట్కి. అండ్ ఇది వచ్చేప్పటికి మరొక డిజైన్ అనమాట. ఈ డిజైన్ కూడా మనకి క్రిస్టల్స్తో వచ్చినటువంటి ప్యాటర్న్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే సీజెట్స్ తోటి మ్యాంగో డిజైన్లో ఫ్లవర్ ప్యాటర్న్లో అయితే హైలైట్ చేశారు. అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికి 8.010 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ డిజైన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జాలీ చైన్, ఇది వచ్చేప్పటికి మనకి లాంగ్ హారం ప్యాటర్న్లో వచ్చినటువంటి జాలీ చైన్ అనమాట. ఇది వచ్చేప్పటికి పెండెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే రూబీ స్టోన్స్తో హైలైట్ అయితే చేశారండి. ఒక 2 మాత్రమే మనకి ఎంబ్రాయిడరీ స్టోన్స్ అయితే ఇచ్చారు, అవి కూడా డ్రాప్ షేప్లో. పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయి. ఇవన్నీ కూడా సౌత్ సీ పర్ల్స్ అయితే వస్తాయండి. లుక్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. అండ్ 20.700 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. టోటల్లీ మనకి ఈ విధంగా అల్లిక ప్యాటర్న్లో వచ్చినటువంటి డిజైన్ అండి. అండ్ నెక్స్ట్ డిజైన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పల్స్ చోకర్, ఈ చోకర్ కూడా మనకి నవరత్నాల పెండెంట్తో వచ్చినటువంటి డిజైన్ అండి. లైట్ వెయిట్లో అయితే ఉంటుంది. పెండెంట్ కూడా మనకి గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. అండ్ అలాగే పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయి. 4.940 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందండి ఈ యొక్క సెట్కి. మనకి లుక్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేప్పటికి మరొక రాణి హారం అండి. పీచ్ గ్రీన్ కలర్ క్రిస్టల్స్తో వచ్చినటువంటి ప్యాటర్న్. మిడిల్లో కూడా మనం చూసుకున్నట్లయితే కోరల్స్తో హైలైట్ చేశారండి. పెండెంట్ కూడా చాలా హెవీ పెండెంట్ అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సీజర్ స్టోన్స్తో ఫ్లవర్ ప్యాటర్న్లో హైలైట్ చేశారు. అండ్ అలాగే ఎలిఫెంట్స్ డిజైన్తో ఇచ్చారండి. అండ్ మనకి కోరల్స్ అండ్ అలాగే క్రిస్టల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి, చిన్న చిన్న పర్ల్స్ కూడా. అండ్ చైన్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే మంచి గ్రాండ్ లుక్ ఉన్నటువంటి ప్యాటర్న్ అనమాట. పెండెంట్ అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్టోన్స్కి బీడ్స్కి కాస్ట్ అయితే విడిగా ఉంటుందండి. వెయిట్ వచ్చేప్పటికి 14.510 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉందండి. అండ్ ఇది వచ్చేప్పటికి మరొక నెక్ సెట్ అని చెప్పుకోవచ్చు. రూబీ అండ్ అలాగే సీజర్స్ తోటి వచ్చినటువంటి ప్యాటర్న్ మ్యాంగో డిజైన్లో వచ్చిందండి. అండ్ మిడిల్లో వచ్చేప్పటికి మనకి
కృష్ణునితో వచ్చినటువంటి ప్యాటర్న్ అనమాట. అండ్ సౌత్ సీ పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వస్తాయి. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 20.490 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందండి ఈ యొక్క సెట్కి. లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉన్నటువంటి ప్యాటర్న్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఈ యొక్క సెట్ అండి, పీచ్ కలర్లో వచ్చినటువంటి ప్యాటర్న్. అండ్ మిడిల్లో వచ్చేప్పటికి గ్రీన్ క్రిస్టల్స్తో హైలైట్ చేశారు. పెండెంట్ కూడా మనం చూసుకున్నట్లయితే క్రిస్టల్స్తో వచ్చిందండి డ్రాప్ షేప్లో. అండ్ మిడిల్లో వచ్చేప్పటికి ఎంబ్రాయిడరీ స్టోన్తో హైలైట్ చేశారు. అండ్ చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్లో సీజర్స్తో హైలైట్ చేశారండి, హ్యాంగింగ్స్ ఇచ్చారు. అండ్ అలాగే దీనికి మనకి పర్ల్స్ కూడా హ్యాంగ్ అవుతూ వచ్చేసాయి. అండ్ లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేప్పటికి మరొక డిజైన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ స్టెప్ చైన్ ప్యాటర్న్లో వచ్చినటువంటి డిజైన్ అండి, చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. 10.700 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది. మనకి టోటల్లీ సౌత్ సీ పర్ల్స్తో వస్తుంది. అండ్ అక్కడక్కడ కూడా మనకి మిడిల్లో చూసుకున్నట్లయితే ఒక చిన్న ఫ్లవర్ ప్యాటర్న్లో హైలైట్ చేశారు. అండ్ 3 ఫ్లవర్స్ అయితే ఈ విధంగా ఇచ్చారండి. లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క నెక్ సెట్కి మనకి కంటె ప్యాటర్న్లో అయితే ఈ విధంగా ఇచ్చారండి. దానికి మధ్యలో కూడా డ్రాప్ షేప్తో రూబీ స్టోన్తో హైలైట్ చేశారు. లుక్ వైజ్ కూడా గ్రాండ్ లుక్ ఉంది. అండ్ ఇది వచ్చేప్పటికి మరొక డిజైన్ అండి, 13.558 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుంది. పెండెంట్ వచ్చేప్పటికి 3 పెండెంట్స్ లాగా అయితే వస్తుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంబ్రాయిడరీ స్టోన్ మిడిల్లో అయితే హైలైట్ చేశారు. అండ్ అలాగే సీజర్స్తో వచ్చినటువంటి ప్యాటర్న్. పర్ల్స్ అయితే చూసుకోవచ్చు మనము, నియర్లీ 8 to 10 లైన్స్ ఆఫ్ చైన్ అయితే వచ్చేసింది. లుక్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సౌత్ సీ పర్ల్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ ఇది వచ్చేప్పటికి మరొక చోకర్, గ్రీన్ క్రిస్టల్స్లో వచ్చినటువంటి చోకర్ సెట్ అండి. పెండెంట్ అయితే మనకి లుక్ వైజ్ చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చేసింది. మిడిల్లో ఒక చిన్న ఎంబ్రాయిడరీ స్టోన్తో హైలైట్ చేసి చుట్టూ అంతా కూడా మనకి సీజర్ స్టోన్స్తో ఇచ్చేశారు. అండ్ అలాగే ఫినిషింగ్ వచ్చేప్పటికి పర్ల్స్తో ఇచ్చారండి. పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి. అండ్ ఇది వచ్చేప్పటికి మరొక నెక్ సెట్. అండ్ ఈ యొక్క సెట్ చూసుకున్నట్లయితే ఫ్లవర్ ప్యాటర్న్లో సీజర్స్తో హైలైట్ చేశారు. అండ్ అలాగే రామ్ పరివార్తో వచ్చినటువంటి ప్యాటర్న్ అండి. అండ్ లుక్ వైజ్ కూడా మనం చూసుకోవచ్చు, చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్లో కూడా హైలైట్ అయితే చేశారు మనకి రూబీ స్టోన్స్తో. అండ్ అలాగే క్రిస్టల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లవర్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి రామ్ పరివార్తో ఇచ్చారండి. లుక్ వైజ్ అయితే గ్రాండ్ లుక్ అయితే ఉందని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే ఈ యొక్క సెట్. ఈ సెట్కి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి. సో ఇక్కడ వీడియోలో ఇయర్ రింగ్స్ మిస్ అయ్యాయి, బట్ ఇయర్ రింగ్స్తో వస్తుంది ఇది. అండ్ లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఈ సెట్కి వెయిట్ వచ్చేప్పటికి ఇయర్ రింగ్స్తో పాటు ఉండిపోయిందండి. సో అప్రాక్సిమేట్ వెయిట్ అయితే చెప్పడం జరిగింది, వెయిట్ అయితే మిస్ అయింది కాబట్టి. సో ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అండ్ అలాగే ఇది వచ్చేప్పటికి మనకి బ్లూ క్రిస్టల్స్లో వచ్చినటువంటి ప్యాటర్న్. లుక్ వైజ్ కూడా చాలా హెవీ లుక్ ఉంటుంది. రాణిహారం ప్యాటర్న్లో వచ్చిందండి, 4 లైన్స్లో వస్తుంది. పెండెంట్ కూడా మనం చూసుకున్నట్లయితే 4 ఫ్లవర్ ప్యాటర్న్స్లో చాలా హెవీగా ఇచ్చారండి. అండ్ సీజర్స్లో వచ్చినటువంటి ప్యాటర్న్. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే పర్ల్స్ విత్ క్రిస్టల్స్తో వచ్చినటువంటి డిజైన్ అండి. అండ్ అలాగే పర్ల్స్ అండ్ క్రిస్టల్స్ హ్యాంగ్ అవుతూ అయితే వచ్చేసాయి. అండ్ ఇది వచ్చేప్పటికి పర్ల్స్లో వచ్చినటువంటి మరొక చోకర్ అని అయితే చెప్పుకోవచ్చు. గ్రాండ్ లుక్ ఉంటుంది. అండ్ పర్ల్స్ కూడా మనం చూసుకున్నట్లయితే హ్యాంగింగ్ కూడా చాలా ఎలిగెంట్గా గుత్తపూసల ప్యాటర్న్లో అయితే ఇచ్చారండి. అండ్ 7.606 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేప్పటికి మరొక నెక్ సెట్ అండి, రూబీ స్టోన్స్ తోటి హైలైట్ చేశారు. అండ్ అలాగే గ్రీన్ క్రిస్టల్స్ హ్యాంగ్ అవుతూ చిన్న చిన్న పర్ల్స్ని అటాచ్ చేసి అయితే వచ్చేసాయండి. మిడిల్లో కూడా మనం ఫ్లవర్ ప్యాటర్న్లో మిడిల్లో వచ్చేప్పటికి రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్తో హైలైట్ చేశారు. అండ్ రూబీ స్టోన్స్తోని టోటల్గా అయితే ఉంటుందండి. అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికి 15.810 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది. అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికి పల్స్ చోకర్లో మరొక డిజైన్ అని అయితే చెప్పుకోవచ్చు. పెండెంట్ వచ్చేప్పటికి రూబీ స్టోన్తో హైలైట్ చేశారు మిడిల్లో. అండ్ సీజర్స్తో వస్తుందండి. అండ్ పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వస్తాయి. అండ్ మనం చూసుకున్నట్టయితే పర్ల్స్కి మిడిల్లో కూడా ఒక చిన్న చిన్న పింక్ క్రిస్టల్స్తో హైలైట్ చేశారు. అండ్ ఇది వచ్చేప్పటికి మరొక చోకర్ అండి. ఈ చోకర్ కనుక మనం చూసుకున్నట్లయితే పింక్ క్రిస్టల్స్తో టోటల్లీ అయితే హైలైట్ అయింది. అండ్ మిడిల్లో వచ్చేప్పటికి ఎంబ్రాయిడరీ స్టోన్తో వచ్చిందండి. అండ్ సీజర్ స్టోన్తో డ్రాప్ షేప్లో హైలైట్ చేశారు. లుక్ వైజ్ కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది. 5.850 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి. అండ్ ఇది వచ్చేప్పటికి మరొక చోకర్ అనమాట. ఈ చోకర్కి కూడా మనకి పెండెంట్ అయితే హైలైట్ చేశారండి. చుట్టూ ఫినిషింగ్ వచ్చేప్పటికి పర్ల్స్తో ఇచ్చేసి మిడిల్లో అంతా కూడా డ్రాప్ షేప్లో క్రిస్టల్స్తో హైలైట్ అయినటువంటి ప్యాటర్న్. 3.701 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేప్పటికి పర్ల్స్ డిజైన్లో వచ్చినటువంటి మరొక
నెక్ సెట్ అని అయితే చెప్పుకోవచ్చు. డ్రాప్ షేప్లో అయితే 5 పెండెంట్స్ ప్యాటర్న్లో ఇచ్చారు. ఎంబ్రాయిడరీస్తో హైలైట్ చేశారు. అండ్ క్రిస్టల్స్కి మిడిల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి అక్కడక్కడ కూడా గ్రీన్ క్రిస్టల్స్తో హైలైట్ చేశారండి. చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఈ యొక్క చోకర్ అనమాట. 5 పెండెంట్ ప్యాటర్న్లో మిడిల్లో హైలైట్ చేశారు. అండ్ బ్లూ క్రిస్టల్స్తో వస్తుంది. పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చేసిందండి. లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ అండ్ హెవీ లుక్ ఉన్నటువంటి ప్యాటర్న్ అనమాట. వెయిట్ వచ్చేప్పటికి 4.810 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందండి. అండ్ ఈ యొక్క క్రిస్టల్స్కి బీడ్స్కి కాస్ట్ అయితే విడిగా ఉంటుంది. సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.